ఏంట్రా నువ్వు ఎంత అందంగా పుట్టావేంట్రా? సూపర్ రా నువ్వు, నీ జ్ఞానం, నీ తెలివితేటలు, రే నీకున్న ఆస్తి సూపర్ రా నువ్వు, సూపర్. నీ ముందే ఎవ్వడు మాట్లాడలేడురా, నీ జ్ఞానానికి నీ తెలివితేటలకి నువ్వు సూపర్ రా ఆకాష్. ఏ ఆకాష్ లా ఉన్నాడేంటి? ఆకాష్ లాగా ఉండడం ఏంటి భూమి? ఆకాశే. అబ్బా ఆకాష్ ఎంత అందంగా ఉన్నాడు. ఏ ఆకాష్, ఏ భూమి, ఏ ఆకాష్ ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఏ ఆకాష్ మామా ఎలా ఉన్నావు? అరే మామా సూర్య సూపర్ రా. అబ్బా ఆకాష్, ఏ పేపర్ లో చదివినా ఏ మ్యాగజైన్ లో చూసినా నీ గురించే ఉన్నాయి. అబ్బా నీ తెలివితేటలు ఎంతలా ఉన్నాయో. అసలు నువ్వు ఇంత టాలెంటెడ్ ఎలా అయ్యావు ఆకాష్? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అసలు నీ టాలెంట్ చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆకాష్. అబ్బా ఆకాష్ ఎలా ఉండేవాడు మర్చిపోయావా నువ్వు? హాఫ్ నిక్కర్ వేసుకొని ఆ పొట్ట, ఆ బట్ట, చీవిడి ముక్కు నువ్వు మర్చిపోయావా? అదే భూమి, ఆ పొట్ట కవర్ అయిపోయింది, ఆ బట్ట కవర్ అయిపోయింది. నాకేం అర్థం అవట్లేదు ఇంత చేంజ్ ఓవర్ ఎలా అని. అరే మామ అవన్నీ ఒకప్పుడు రా, ఇప్పుడు నా రేంజ్ మారిపోయింది మామ, ట్రెండ్ మారిందిరా. నేను లండన్ లో చదువుకొని వచ్చాను మామ. లండనా? ఒకప్పుడు ఆ లండన్ స్పెల్లింగ్ నా పేపర్ లో చూసి రాసిన రోజులు ఉన్నాయి మామా. ఇప్పుడు లండన్ లో జాబా? ఇది ఎలా సాధ్యమైంది మామా? ఇప్పుడు నేను చాలా అప్డేట్ అయ్యాను మామ, ఎన్నో తెలివితేటలు, ఎంతో జ్ఞానం సంపాదించాను మామ. అదే ఆకాష్, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. అవును అదే కదా, నేను కూడా ఆశ్చర్యపోతున్నది. ఇంత టాలెంట్, ఇంత తెలివితేటలు, ఇంత జ్ఞానం అసలు ఎలా వచ్చిందో ఆకాష్ కి నాకే అర్థం అవ్వట్లేదు. మామ ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది మామ. సరే ఆకాష్. హలో, యా యా సార్, ఎస్ ఎస్, యా అబ్బో ఇంగ్లీష్. యా ఓకే సార్, ఆకాష్ ఓకే చాలా మారిపోయాడు భూమి. షూర్ సార్, షూర్, డెఫినెట్లీ ఇదేనా ఓవర్ యాక్షన్ అంటావా లేకపోతే నిజమేనా? లేదు లేదు, ఆకాష్ full మారిపోయాడు. అసలు ఏది సాధ్యం కాదు. ఇంకా అవలేని మనిషి. You can continue, definitely. Thank you. అబ్బా ఇంగ్లీష్. ఏ ఒకప్పుడు ఆ ఇంగ్లీష్ కూడా రాదు కదా. బా ఆకాష్ ఎంత బాగా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. ఒక ఫారెన్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఎంత బాగుందో నీ టాలెంట్. హలో సార్, నమస్తే అండి. ఆకాష్ గారా మాట్లాడుతుంది? నమస్తే అండి, ఆకాష్ గారు, మీరెవరు? సార్ నమస్తే సార్, నేను ప్రపంచ దేశాలకి అతి తెలివైన వ్యక్తి అయిన డాక్టర్ మహేష్ గారి దగ్గర పియని మాట్లాడుతున్నాను సార్. మేడం మహేష్ గారా? చెప్పండి మేడం. సార్ మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నారు. సో రేపు మీకు ఏమైనా అవైలబిలిటీ ఉంటుందా సార్? మేడం మహేష్ గారా? మేడం నిజంగా మహేష్ గారిని ఇప్పటి నుంచో నేను కలవాలనుకుంటున్నాను మేడం. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మహేష్ గారు నాతో మాట్లాడుతుంటే నేను అసలు షాక్ అవుతున్నాను మేడం. నిజంగా అంత తెలివైన వ్యక్తి, ప్రపంచాన్ని ఏలుతున్న వ్యక్తి, అలాంటి వారు నాతో మాట్లాడడం అంటే నిజంగా చాలా గ్రేట్ మేడం. నిజంగా వస్తాను మేడం, తప్పకుండా కలుస్తాను మేడం.
సో థ్యాంక్ యూ సార్. అయితే రేపు మీ అపాయింట్మెంట్ 11 గంటలకి ఫిక్స్ చేయమంటారా సార్? తప్పకుండా మేడం, చెయ్యండి మేడం, ఎలాగైనా కలుస్తాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, అలాంటి వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి, ఆ ప్రపంచంలో కల్లా అతి జ్ఞానవంతమైన వ్యక్తి అయిన ప్రపంచాన్ని వెళ్తున్న అలాంటి వ్యక్తి నాతో మాట్లాడాలనుకున్నారంటే నా జీవితం ధన్యం అయిపోయింది. సార్ పేపర్ తీసుకోండి సార్, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మేడం పేపర్ తీసుకోండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మేడం. సార్ సార్ మీరా? నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆ రోజు తన్నులు తిని సరిపోలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు? సార్ అలా కాదు సార్, ఒక్కసారి నేను చెప్పింది వినండి సార్. ఒక్కసారి ఈ పేపర్లో ఉండి చదవండి సార్, మీ జీవితం మారుతుంది సార్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు సార్. నా జీవితం మారడం నేనేంటి అసలు నీకు అర్థం అవుతుందా? రేపు నాకు ఎవరితో కాల్ ఉందో తెలుసా? ఆయన ఎంత పెద్ద వ్యక్తో నీకు తెలుసా? ప్రపంచానికి అధినేత అయిన చాలా తెలివైన వ్యక్తి. ఆయన నా తెలివితేటలు, జ్ఞానం నా గురించి విని ఆయన నన్ను రమ్మని చెప్పారు. అలాంటిది ఇలాంటివన్నీ చీపు నాకు చెప్పకు, అర్థమైందా? వెళ్ళిపో ఇక్కడ నుంచి. సార్ మీ దగ్గర ఎంత ఉన్నా, మీరు ఎంత సంపాదించుకున్నా అవి ఈ భూమి మీద వరకే సార్. మీకు ఎంత తెలివి ఉంది అనుకుంటున్నా కానీ ఆ తెలివి ఎవరిచ్చారో మీరు గుర్తించలేకపోతున్నారు సార్. ఆ తెలివి ఇచ్చినటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు మీరు గ్రహించలేనటువంటి వారు మీరు తెలివైన వ్యక్తి ఏంటి సార్? ఒకసారి ఆలోచించండి సార్. సార్ మీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా నిజ దేవుని తెలుసుకోలేని జ్ఞానం ఇంకెందుకు సార్? నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్ళవా? మళ్ళీ ఆ రోజులాగా నాలుగు తనమంటావా? ఒక్కసారి ఆలోచించండి సార్ మీరు. సార్ జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి సార్. కానీ జీవితమే అవకాశం సార్. దాన్ని మనం కోల్పోతే అది మళ్ళీ మళ్ళీ రాదు సార్. నువ్వు నాకు చెప్పినంత వాడివి అయిపోయావా? ఇక్కడ నుంచి వెళ్ళు సార్. కనీసం ఈ బైబిల్ అయినా చదవండి సార్, ప్లీజ్ సార్. మీ జీవితం మారుతుంది సార్. నీకు ఇలా కాదు, చెప్పిన అర్థం కావట్లేదు. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, చంపకండి సార్, సార్ ప్లీజ్ సార్. లేకపోతే నువ్వు నాకు చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ నుంచి ప్లీజ్ సార్, సార్ వెళ్ళిపో ఇక్కడ నుంచి ప్లీజ్. ప్రవ్వా ఈ వ్యక్తి ఏదో తెలియక చేశారు ప్రవ్వా, అతన్ని క్షమించండి, అతన్ని మీరే రక్షించుకోండి ప్రవ్వా. నమస్తే ఆకాష్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నేను బాగున్నాను, చాలా బాగున్నాను. ఆకాష్ గారు, మీ తెలివిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా మంది మీ కోసం వచ్చి నా దగ్గర మీ జ్ఞానాన్ని, మీ తెలివిని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నాను. మీరు భారతదేశానికి చేస్తున్న సేవలను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా ఈ విధంగా మిమ్మల్ని నేను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ దినాన్న ఈ సమయం దొరికింది. థ్యాంక్ యూ ఆకాష్ గారు. మీరు చాలా తెలివైన వారండి, చాలా జ్ఞానవంతులని నేను విన్నాను. అయితే మీరు భారతదేశానికి ఎన్నో సేవలు చేస్తున్నారని కూడా నేను విన్నాను. అయితే మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. దానికే ఉంది సార్, అడగండి. ఆకాష్ గారు, ఈ చిన్న వయసులోనే మీరు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఇంత చిన్న వయసులోనే మీరు చాలా స్థాయికి వచ్చారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆకాష్ గారు, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏముంది సార్, నేను సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. చాలా సంతోషం. సైంటిస్ట్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం? సైంటిస్ట్ అయిన తర్వాత భారతదేశానికి నా యొక్క జ్ఞానంతో ఇంకా మంచి మంచివి కనిపెట్టి ఇంకా ఉన్నతమైన సేవలు అందించాలనే ఆలోచన కలిగి ఉన్నాను సార్. ఓకే, చాలా సంతోషం. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏముంది సార్, పెళ్లి చేసుకుంటాను సార్. సరే, పెళ్ళైన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెళ్ళైన తర్వాత ఒక 2 పిల్లల్ని కందాం అనుకుంటున్నాను సార్. చాలా మంచిది. పిల్లలు కన్నిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళని కూడా ఒక మంచి సైంటిస్ట్ చేసిన తర్వాత నాలాగే దేశానికి ఉపయోగపడే విధంగా వారిని తయారు చేస్తాను సార్. ఓకే, గుడ్, చాలా బాగుంది. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏముంది సార్, అందరిలాగే నేను కూడా ముసలివాడిని అవుతాను. ఓకే, ముసలివాడు అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు ఈయన? ఈ ఒక ప్రశ్నలేనా? ముసలివాడు అయ్యాక ఏమవుతుంది సార్? తర్వాత మరణమే. ఓకే, మరణం తర్వాత? మరణం తర్వాత ఏముంటది సార్? ఇంకా నాకు తెలియదు సార్. ఆకాష్ గారు, ఇక్కడ ఉన్న వారిలో చాలా మందికి కూడా ఈ ప్రశ్నకి జవాబు తెలియదు. ఆకాష్ గారు, మరణం తర్వాత ఏంటి అనేది ₹1,00,00,000 ప్రశ్న. దానికి జవాబు తెలుసుకోవడం జీవిత ఉద్దేశం. దేవుని మర్మం జీవిత రహస్యం. అర్థమైతేనే గాని మరణం తర్వాత ఏంటి అనేది అర్థం కాదు. మానవుడి తాపత్రయం అంతా ఈ జీవితం కోసమే. కానీ ఈ భౌతిక జీవితం కేవలం తాత్కాలికం మాత్రమే. ఆకాష్ గారు, మీరు అరటిపండు తొక్కని తింటారా లేకపోతే లోపల ఉన్న గుజ్జుని తింటారా? లోపల ఉన్న గుజ్జునే తింటాం సార్. ఓకే,
కోడిగుడ్డు పెంకుని తింటారా, లోపల ఉన్నదాన్ని తింటారా? వెంకనే ఎవరు తిన్నారు కదా సార్, లోపల ఉన్నదాన్ని. కదా, మానవుడు ఈ లోకంలో ఉన్నంత వరకే ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని, ఎక్కడికి వెళ్తాము అని ఆలోచించడం లేదు. మానవుడు తాపత్రయం అంతా ఈ జీవితం కోసమే. కానీ ఈ భౌతిక జీవితం కేవలం తాత్కాలికం మాత్రమే. మరణం తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. దానికోసం మనం భూమి మీద సాధన చేయాలి. మరణం తర్వాత రెండు మార్గాలు ఉంటాయని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి కదా. ఒకటి మోక్షం, రెండోది నరకం. దీనికోసం మీరు ఆలోచించలేదా ఆకాష్ గారు? పాపం చేసిన వారు నరకానికి పోతారు, పుణ్యాత్ములు మోక్షాన్ని పొందుకుంటారు. మరి మోక్షం చేరాలంటే మన పాపం పోవాలి, అంతేనా సార్? ఎస్, కరెక్ట్. కానీ పాపం పోవడం అంత సులభమేమి కాదు ఆకాష్ గారు. పాపం నుండి విముక్తి కోసం ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనల్ని పాపం నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో అవతరించాడు. ఆయన మానవుల పాపం కొరకు సిలువలో మరణించాడు. యేసయ్యను నమ్ముకుంటే కేవలం పాపం పోవడమే కాదు, మోక్షం కూడా లభిస్తుంది. బైబిల్ చెప్తుంది, ఈ రోజు మనది కాదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. యేసుని నమ్ముకుంటే ఇప్పుడే నీకు రక్షణ. మరణం తర్వాత జరగబోయేది ఇదే జీవిత పరమార్థం. సరే ఆకాష్ గారు, మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. మీ దగ్గర రాకముందు వరకు నేను ఎంతో తెలివైన అని అనుకున్నాను సార్. కానీ ఇప్పుడే నాకు అర్థమైంది నేను ఎంత తెలివి తక్కువ అన్నో, ఎంత అజ్ఞానం. మీరు విలువైన మాటలు నాకు చెప్పారు సార్. ఖచ్చితంగా దీనికోసం నేను ఆలోచిస్తాను సార్. ఉంటాను సార్. నేను ఎంతో తెలివైన వాడిని అనుకున్నాను, కానీ ఆయన చెప్పిన మాటల్లో కూడా చాలా వాస్తవం ఉంది. ఇది కూడా నిజమే కదా. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, హలో హలో. మిస్టర్ ఆకాష్. అవునండి, నేనే సార్, మీరు 100 కోట్ల ప్రాజెక్ట్ మీద సంతకం పెట్టారు కదా సార్? అవును సార్, అవును. ఏమైంది సార్? అది మీకు రాలేదు సార్. సారీ సార్. సార్ అదేంటి సార్ అలా అంటారు? సార్ నేనేం చేయలేనండి సార్. అలా కనకండి సార్. నేను నా ఆస్తుని అంతటినీ అమ్మేసి అందులో పెట్టాను సార్. సారీ సార్. మీరు ఏం చేసినా ఇప్పుడు నేనేమీ చేయలేను సార్. సారీ సార్. సార్ నన్ను అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. ఆ 100 కోట్ల ప్రాజెక్ట్ రాకపోతే నా జీవితం నాశనం అయిపోద్ది సార్. సారీ సార్. సారీ ఫర్ యువర్ లాస్. సారీ. థ్యాంక్ యూ సార్. 100 కోట్లు నా ఆస్తి మొత్తం అమ్మేసి పెట్టాను నేను. అది వస్తే నేను ధనవంతుని అవుతాను అనుకున్నాను. నా జీవితంలో అన్ని కోల్పోయాను. ఎంతో జ్ఞానం ఉందని, ఎన్నో తెలివితేటలున్నాయని విర్రబిగాను. చివరికి నా ఆస్తి అంతా కోల్పోయాను, నాకున్నదంతా కోల్పోయాను. ఇంకా నాకంటే ఎన్నో కళలు కన్నాను జీవితం గురించి. నా జీవితంలో అయిపోద్దని ఏ రోజు కూడా నేను అనుకోలేదు. ఎంత అందం ఉంది, ఎంత చదువు ఉంది, ఇంత జ్ఞానం, ఇంత తెలివితేటలు, ఎంత ఆస్తి, ఇంకా నాకంటూ ఇంకా ఏమీ అక్కర్లేదు అనుకున్నాను. ఎంత వ్యర్థం అయిపోయింది నా జీవితం. నేను చనిపోతాను, నాకు ఈ జీవితం వద్దు, నాకు ఈ జీవితంలో మనశ్శాంతి లేదు. అన్ని కోల్పోయాను. జీవితంలో ఓడిపోయాను. మరణం ఒకటే మార్గం. అవును, దీనికి మరణం ఒకటే మార్గం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు సార్. మీ దగ్గర ఎంత ఉన్నా, మీ ఏ స్థాయిలో ఉన్నా సార్, మీ జీవితంలో యేసుక్రీస్తు లేకపోతే మీ జీవితం శూన్యం సార్. నిజ దేవుడు తెలుసుకోలేని ఆ తెలివి ఎందుకు సార్? ఒకసారి ఆలోచించండి సార్. జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి సార్. కానీ జీవితమే అవకాశం సార్. దాన్ని మనం కోల్పోతే అది మళ్ళీ రాదు సార్. ఆకాష్ గారు, మరణం తర్వాత ఏంటి అనేది ఒక ప్రశ్న. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని, ఎక్కడికి వెళ్తాము అని ఆలోచించడం లేదు. మరణం తర్వాత జరగబోయేది ఇదే. యేసయ్యను నమ్ముకుంటే కేవలం పాపం పోవడమే కాదు, మోక్షం కూడా లభిస్తుంది. యేసుని నమ్ముకుంటే ఇప్పుడే నీకు రక్షణ. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడునూ రాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా,
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ప్రభువా, ఈ రోజు నా జీవితం యొక్క పరమార్థం ఏంటో నేను తెలుసుకున్నాను. ఈ దినాన నేను నిజ దేవుని కనుక్కున్నాను. మనిషి కోసం నువ్వు చేసిన త్యాగం ఏంటో నాకు అర్థమైంది ప్రభా. ఇన్నాళ్ళు జ్ఞానం అనుకున్నాను, కానీ ఈ రోజు నా కన్నులు తెరవబడ్డాయి ప్రభా. నేను నిజ దేవుణ్ణి కనుగొన్నాను. ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్నాను. ఈ దినం నుంచి నేను నమ్ముకుంటాను ప్రభా, నీతో ఉంటాను ప్రభా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలు, నా జీవితానికి ఇది చాలు చాలు.